ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు మీకోసం చాలా బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని లేఖనంలో రాయబడిన రీతిగా ప్రభు సాన్నిధ్యంలో ఉన్న సంతోషం లోకంలో మరెక్కడా మనకు దొరకదు కదా. మీరందరూ ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదువుతున్నప్పుడు ఎన్నో అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మన కోసం సిద్ధపరిచి పొందుపరిచి అనుగ్రహించారు. దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవి అంటే ఆ వాగ్దానాల ఫలాన్ని యేసుక్రీస్తు ప్రభు నుండి మనం పొందుకోవచ్చు. పౌలు భక్తుడు అదే అంటాడు, ప్రతి వాగ్దానం కూడా యేసుక్రీస్తు ప్రభునందు అవును అన్నట్టుగానే ఉన్నాయని. అనగా ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పులను చూడాలి అంటే ఆయన వాక్యానికి మనం లోబడి దేవుని చిత్తాన్ని గ్రహించి మనం జీవించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో అనుభవిస్తాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరుద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఈరోజు మన యొక్క వాగ్దాన సందేశంగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 3 and verse 9. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. చూడండి, నా యొద్దకు చేరినది, నేను చూచితిని. దేవుడు ఎంత మంచివాడు. తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ఔన్నత్యమైన ప్రణాళికలు ఎంత గొప్పవో మనం పరిశీలన చేస్తున్నాం. నిర్గమకాండంలో 3వ అధ్యాయానికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. దేవదేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మోషేకు బయలుపరిచిన అధ్యాయం ఇది. మోషే తన మామయ్య అయిన ఇత్రో మందను మేపుకుంటూ జీవిస్తున్నాడు మిద్యాను అరణ్యంలో. అలా ఉంటున్న మోషే ఒక రోజున పర్వతం అవతలకు వద్దామని చెప్పి తన మందని తీసుకుని వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఒక పొద మండుతూ ఉంది కానీ కాలిపోవడం లేదు. ఏ బుష్ వాజ్ సెట్ ఆన్ ఫైర్ బట్ ఇట్ వాజ్ నాట్ కన్జ్యూమ్డ్. అది నిజంగా వింతే. మోషే బహుశా అలాంటి దృశ్యాన్ని అంతకుముందు చాలాసార్లు చూసుండొచ్చు. ఆ అరణ్యంలో చిన్న చిన్న ఆ బుష్లన్నీ, ఆ పొదలు కాలిపోయి బూడిదైపోవడం మోషేకి తెలుసు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది, ఒక అన్యూజువల్ థింగ్ జరుగుతుంది. ఆ మండుచున్న పొదలోంచి దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకు ఆ రోజు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు అంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. ఒకటి, తానెవరినో దేవుడు మోషేకు బయలుపరుచుకున్నాడు. రెండవది, తన పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఖచ్చితంగా మోషేకి తెలియచేశాడు. మొదటగా తాను ఎవరు అంటే ఆయన అబ్రహాము దేవుణ్ణని, ఇస్సాకు దేవుణ్ణని, యాకోబు దేవుణ్ణని తను ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత నేను ఉన్నవాడును అనువాడును అని దేవుడు తన గురించి తాను ప్రకటన చేశాడు. ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ షల్ బి దట్ ఐ షల్ బి అనే మాటలు బైబిల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి గొప్ప దేవుడు తన ప్రజల పట్ల కలిగిన ఉద్దేశాలు ఎంత గొప్పవి అంటే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఇశ్రాయేలీలు వారు చేస్తున్న ప్రార్థన లేదా వారి మొర నా యొద్దకు చేరింది, నా యొద్దకు వచ్చింది. నీ మొరను తన యొద్దకు చేర్చుకుంటున్న దేవుడు నీ దేవుడు. చాలాసార్లు అనిపించవచ్చు, ఏదన్నా చిన్న శ్రమ రాగానే, ఏదైనా నింద వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు, అనుకోని ప్రతికూలత వచ్చినప్పుడు, అన్నీ బాగానే జరుగుతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఏదైనా మనం అనుకున్నట్టు జరగకపోతే వెంటనే ఏమైపోయినా నా ప్రార్థనలు, నేను ఇంతగా దేవుని సన్నిధిలో మొరపెడుతుంటే ఆ మొరంతా ఎక్కడికి పోతుంది? నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, గోజాడుతున్నప్పుడు ఎందుకు నా జీవితంలో అద్భుతాలు జరగట్లేదు? నా ప్రార్థన వృధా అయిపోతుందా? ప్రభు దగ్గరికి ఆ ప్రార్థన చేరడం లేదా అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే, ఈ వాగ్దాన సందేశాన్ని వింటూ ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నీ మొర దేవుని దగ్గరికి వెళ్తుంది, చేరుతుంది, ఆ మొర చేరుతుంది. నీ ప్రార్థన దేవుడు వింటలేదని అనుకోవద్దు. నీ దేవుడు నీ మొరను పట్టించుకుంటున్నాడు. ఆయన నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని చూస్తున్న దేవుడు. ఐగుప్తీయులు ఎట్టి హింసలైతే ఇశ్రాయేలుకు కలుగు చేస్తున్నారో అవన్నీ నేను చూస్తున్నాను. దేవుని బిడ్డ నమ్ము, నీ దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. హాగరు పేరు పెట్టిన దేవునికి చూచుచున్న దేవుడవు నీవే. హాగరు యొక్క కష్టాన్ని, ఆమె బాధను, ఆమె ఒంటరితనాన్ని చూసిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. ఆయన నన్ను చూడడం లేదేమోనని ఎప్పుడు విచారపడద్దు. ఆయన నిన్ను, నీ పరిస్థితులను, నీ చుట్టూ చెలరేగుతున్న శత్రుమూకలను ఆయన చూస్తున్న దేవుడు. ఆయన తగిన సమయంలో నీకు సమాధానం ఇచ్చేవాడు, తగిన సమయంలో నిన్ను హెచ్చించువాడు, లేవనెత్తువాడు. దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్న కారణమదే ఇశ్రాయేలు ప్రజలకు నిర్గమమును ప్రకటించడానికి, వారు విడుదల పొందాలనే.
లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్ము, వారి బంధకాల్లో ఉండాలని నేను కోరుకోవడం లేదు. వారు కాడి క్రింద నలిగిపోవాలని నేను ఆశపడడం లేదు. వారికి విడుదల కావాలి, వారు విడుదల పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఏ కష్టంతో అయితే నువ్వు నలిగిపోతున్నావో, ఏ ఇబ్బందితో అయితే దేవుని సల ప్రార్థన చేస్తున్నావో చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థించే దేవుని ప్రార్థన వింటున్నాడు. విడుదల నీకు సమీపంగా ఉంది. దేవుడు నీ పరిస్థితుల్లో ఆయన జోక్యం కలిగించుకుంటున్నాడు. బహుశా నేను అనుకుంటాను, ఫరో విచ్చలవిడిగా చెలరిగిపోయి ఉంటాడు. నేను ఎంత వీరిని బాధ పెట్టినా, ఎంత వీరిని కృంగదీసినా, ఎంత వీరిని కఠినమైన దాస్యములో అణిచేసినా అడిగేవాళ్ళు లేడు, చూసేవాళ్ళు లేడని ఫరో చెలరేగిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు, తన ప్రజలను విడిపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టే వారికి విడుదల కలిగింది. ప్రియదేవుని బిడ్డ, విశ్వాసంతో ప్రభు వైపు చూడు. ఎట్టి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఎలాంటి ప్రతికూల వాతావరణం నీ చుట్టూ ఒక వలయంలో ఆవరించి ఉన్నా, నీ దేవుని వైపు చూడు. ఆయన నీకు విడుదలిచ్చేవాడు. నీ మొర ఆయన దగ్గరికి చేరుతుంది. కాబట్టి కీప్ ఆన్ ప్రేయింగ్ చేయి, ప్రార్థించే, విశ్వాసంతో ప్రార్థించాయి, యథార్థతతో ప్రార్థించాయి. ఆయన నిన్ను హింస పెడుతున్న వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. వారికి ఎట్టి సమయంలో ఎలాంటి బుద్ధి చెప్పాలో దేవునికి తెలుసు. ఆయన నీ పక్షంగా పోరాడి నీ పక్షంగా వ్యాజ్యమాడువాడు గనుక ఆయన వైపు చూడు. ఈ రోజంతా విజయాన్ని పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహిమగల మా దేవానికి స్తోత్రాలు. ఇశ్రాయేలు పెట్టిన మొర నీ సన్నిధికి చేరిందని, ఐగుప్తీయులు పెడుతున్న హింసను నువ్వు చూసావని లేఖనంలో మేము గమనించాం. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి శ్రమల్లో, ఇబ్బందుల్లో, కఠిన దాస్యంలో ప్రభువా విసిగి వేసారిపోతున్నారో, ఎవరితో చెప్పుకోలేని బాధ, వేదన వారి జీవితాల్లో ఉందో కనికరించి వారికి మేలు చేయండి, సహకరించండి ప్రభువా. వారు లేవనెత్తి విడుదల చేసి నీ నామాన్ని మహింపరుచుకునండి. ఎవరైతే నీ వైపు విశ్వాసంతో చూస్తున్నారో విశ్వాసానికి తగిన దీవెనలు వారికి దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభువా. రకరకాల సమస్యలు ఎదుర్కొన్న వారికి విడుదల మీరు దయచేయండి. ఆ పవిత్రాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి సంపూర్ణ విడుదల మీరు ఇవ్వండి. డిప్రెషన్ అనే భయంకరమైన కాడి క్రింద నలిగిపోతున్న వారిని మీరే లేవనెత్తి ప్రభువా నీ ఆత్మచేత వారు నింపి నీ కొరకు వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభువులు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.